హర్షవర్ధన్ 51% ఆస్తి ఎవరికి రాశాడోనని మిగతా 49% అయినా కాపాడుకోవాలని చెప్పి రమాదేవి లాయర్ని ఇంటికి పిలిచి కుట్ర చేస్తూ ఉంటుంది. ఇకప్పుడు లాయర్ మీ పెళ్ళి చట్ట ప్రకారం లీగల్గా రిజిస్టర్ అవ్వాలని, అప్పుడే ఆ మిగతా 49%లో మీకు రైట్స్ లభిస్తాయని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో మరి ఆ మిగతా 51%లో నాకు ఎటువంటి రైట్స్ ఉండవా లాయర్ గారు అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది. అది డాక్యుమెంట్ చూస్తే కానీ నేను చెప్పలేనని లాయర్ అంటూ ఉంటారు. అయితే మళ్ళీ మేము పెళ్ళి చేసుకొని ఆ పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయిస్తే అప్పుడు నాకు కూడా ఆస్తి మీద రైట్స్ వస్తాయి కదా లాయర్ గారు అని చెప్పి రామాదేవి లాయర్ని అడుగుతూ ఉండగా అప్పుడే చామంతి కాఫీ తీసుకొని అక్కడికి వస్తుంది. చామంతి రావడంతో చెల్లెమ్మ అని చెప్పి జగదీష్ రమాదేవికి సైగ చేస్తూ ఉంటాడు. దాంతో రమాదేవి ఆగిపోతుంది. ఇక చామంతి లాయర్కి కాఫీ ఇస్తూ ఉండగా ఏయ్ అంటూ గట్టిగా రమాదేవి అరుస్తూ ఉంటే చామంతి ఉలిక్కి పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఎవరే నిన్ను కాఫీ తీసుకొని రమ్మన్నారో? మేమేదో ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడుకుంటున్నాము, మధ్యలో దూరడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పి అంటూ ఉంటే నేను అడిగినప్పుడు కదా నువ్వు కాఫీ తేవాలి అని రమాదేవి మండిపడుతూ ఉంటే నన్ను క్షమించండమ్మా, గెస్ట్ వచ్చారు కదా అని మీరు చెప్పకుండా నేనే కాఫీ తీసుకొచ్చాను అని చామంతి కంగారుగా కిచెన్లోకి వచ్చేస్తుంది. ఇక చామంతి బాధపడుతూ ఉండడం చూసి చంద్రిక ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని అంటూ ఉంటే అసలు మేడం ఎప్పుడు ఎలా ఉంటారో నాకు తెలియడం లేదత్తా. ఒక్కోసారేమో గెస్ట్లు వచ్చినప్పుడు ఆవిడ చెప్పకుండా కాఫీ తీసుకువెళ్తే తిడుతున్నారు, ఆవిడ చెప్పే వరకు నేను వెయిట్ చేస్తే ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కాఫీ ఇవ్వాలని కూడా తెలియదా అంటూ అప్పుడు కూడా తిడుతున్నారు. ఏం చేసినా తిడుతూ ఉంటే ఎలాగత్తా భరించడం, మనం కూడా మనుషులమే కదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. ఇక దాంతో చంద్రిక ఆ రాక్షసి ఎప్పుడు కూడా అంతే అని చెప్పి మనసులో తిట్టుకుంటూ బాధపడకమ్మా, అమ్మగారి సంగతి తెలిసిందే కదా అని అంటూ ఉంటుంది. అవునత్త, అసలు లాయర్ గారు ఇంటికి రావడం ఏంటి, అమ్మగారికి లాయర్తో ఏం పని అని అంటూ ఉంటే అప్పుడు చంద్రిక ఏంటి లాయర్ గారు వచ్చారా, ఈ రమాదేవి మళ్ళీ ఏం చేస్తుందో ఏంటో అని మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత లాయర్ రమాదేవితో నేను చెప్పాను కదా రమాదేవి గారు, మీ పెళ్ళిని లీగలైజ్ చేసుకోండి, అప్పుడు మాత్రమే మిగతా 49%లో మీకు రైట్స్ ఉంటాయి, లేకపోతే ఆ పెళ్ళి చెల్లదు కాబట్టి ఆ 49% కూడా ఆయనకు నచ్చిన వాళ్ళ పేరు మీద రాసుకోవచ్చు అని లాయర్ అంటూ ఉంటారు. ఇక లాయర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత విన్నావు కదా చెల్లెమ్మ, లాయర్ గారు ఏం చెప్పారో, ఇప్పుడు కనుక నువ్వు ఆ పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించలేకపోతే అప్పుడు ఆ మిగతా 49% కూడా బావగారు ఎవరో ఒకరి పేరు మీదకు రాసేస్తారు, అప్పుడు ఆస్తిలో నీకు ఎటువంటి రైట్స్ ఉండవని జగదీష్ అంటూ ఉంటాడు. లేదన్నయ్య, ఎట్టి పరిస్థితులను ఆ మిగతా ఆస్తిని మాత్రం నేను పోనివ్వను, ఆ 49%తో పాటు ఆ 51%లో కూడా నేను వాటా పొందాలంటే అప్పుడు నేను ఎల్లుండే మళ్ళీ హర్షను పెళ్లి చేసుకోవాలి, ఎలాగో మా పెళ్లి రోజు కాబట్టి 25th యానివర్సరీ సందర్భంగా మళ్ళీ నా మెడలో తాళి కట్టమని హర్షని కోరుతాను, అలా ఆ ఫోటోలతో మా పెళ్ళిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను, ఆస్తిలో హక్కులు పొందుతాను అని చెప్పి రమాదేవి కుట్ర చేస్తూ ఉంటుంది. హర్షతో బిజినెస్ డీల్ మాట్లాడడం కోసమని చెప్పి ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. అప్పుడు హర్ష ఎంతో ప్రేమగా చంద్రికను పిలిచి చంద్రిక సార్కి కాఫీ ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చంద్రిక ఆయనకి కాఫీ ఇస్తుంది. చంద్రికని హర్షవర్ధన్ భార్య అనుకొని హలో మేడం, మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది, సార్ది మీది లవ్ మ్యారేజ్ అనుకుంటా కదా, మీ ఇద్దరిది చూడముచ్చటైన జంట అని అంటూ ఉంటారు. ఇక దాంతో రామాదేవి ఆ మాటలు విని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వస్తే చంద్రిక అని చెప్పి చంద్రికను పిలిచి చెంప పగలగొడుతుంది. ఆ చామంతి ఎక్కడ చచ్చింది, నువ్వెందుకు కాఫీ తీసుకొచ్చావు అని అంటూ ఉంటే క్షమించండమ్మా, చామంతి ఏదో పనిలో ఉంది,
దాంతో నేను కాఫీ తీసుకొచ్చాను అని చంద్రిక అంటూ ఉంటుంది. ఇక అప్పుడే చామంతి కిచెన్లో నుండి బయటకు వస్తుంది. చామంతి మీద రమాదేవి మండిపడుతూ, వస్తే చామంతి, ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు నువ్వు కదా కాఫీ ఇవ్వాలి, ఈ చంద్రికను ఎందుకు పంపించావంటో, ఇది పని మనిషి హర్షవర్ధన్ భార్యని నేను అని చెప్పి రమాదేవి వచ్చిన గెస్ట్లకు చెబుతూ ఉంటే, సారీ అండి, నాది పొరపాటు, ఇందులో ఆవిడ తప్పేమీ లేదు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక దాంతో హర్ష రమాదేవి మీద మండిపడుతూ, రమా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇంటికి వచ్చిన గెస్ట్ల ముందు ప్రవర్తించే తీరు ఇదేనా అని చెప్పి మండిపడుతూ ఉంటే, హర్షవర్ధన్ గారు, ఐఎమ్ రియల్లీ సారీ, మీరేదో డిస్టర్బ్లో ఉన్నారనుకుంటా, నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత హర్షవర్ధన్ చాలా సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతాడు. చంద్రిక ఏడుస్తూ ఉంటుంది. ఇకప్పుడు చామంతి చంద్రికను గదిలోకి తీసుకువెళ్ళి, అత్త, అసలు అమ్మగారికి మొదటి నుండి నువ్వంటే ఎందుకంత కోపమో తెలియడం లేదో, ఇంత చిన్న విషయానికి నిన్ను ఎందుకు కొట్టింది అని చెప్పి అంటూ ఉంటే, వదిలేలే చామంతి అని చంద్రిక తనలో తాను బాధపడుతూ ఉంటుంది. ఇకప్పుడు రమాదేవి తన కోపాన్ని హర్ష ముందు వెళ్ళగక్కడంతో హర్ష గదిలోకి వెళ్ళిన తర్వాత ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ రమ ప్రవర్తన ఎప్పుడు మార్చుకుంటుందో ఏంటో, ఎప్పుడు చూసినా చంద్రికని బాధపడుతూనే ఉంది అని బాధపడుతూ ఉండగా ఇక అప్పుడే జగదీష్ రమాదేవి దగ్గరకు వచ్చి, చెల్లెమ్మ, నువ్వు బావగారి ముందు అలా తొందరపడి ఉండాల్సింది కాదు. అసలే బావగారిని మీద పీకల వరకు కోపంగా ఉన్నారు. ఎల్లుండి మీ పెళ్లి రోజున ఆయన చేత నువ్వు తాళి కట్టించుకోవాలంటే నువ్వు బావగారిని కూల్ చేయక తప్పదు. వెళ్ళి చెల్లెమ్మ, వెళ్ళి బావగారిని కూల్ చేసి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన్ని ఒప్పించని చెప్పి జగదీష్ రమాదేవికి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి హర్ష దగ్గరికి వస్తుంది. హర్ష, నా మీద కోపమా? లేకపోతే ఏంటి హర్ష, నీ భార్యను నేను కదా, మరి వచ్చిన అతను చంద్రిక అంటే కోపం రాదా అని అంటూ ఉంటే అప్పుడు హర్ష, రమా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రమా. నిజం మాట్లాడుకుంటే నీకంటే ముందు నేను చంద్రిక మెడలో తాళి కట్టాను. అసలు భార్య చంద్రికని, కానీ నువ్వు నీ కుట్రలతో అని అంటూ ఉంటే, హర్ష, జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు ఎందుకు హర్ష? నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలీదా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను హర్ష. ఎల్లుండే మన పెళ్లి రోజు. మన పెళ్లి జరిగి 25 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మనం ఎల్లుండి మళ్ళీ పెళ్లి చేసుకుందాం హర్ష అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. మనం మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఏంటి అని హర్ష అంటూ ఉంటాడు. దాంతో రమ, ఏం లేదు హర్ష, నీతో మరొకసారి తాళి కట్టించుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనిపిస్తుంది. నువ్వు నా మెడలో తాళి కట్టావంటే నేను చంద్రికని కూడా ఏమీ అనను. నా పొగరు, నా కోపాన్ని మొత్తాన్ని కూడా తగ్గించేసుకొని నీ కాళ్ళ దగ్గర జీవితాంతం కూడా పడి ఉంటాను. ఈ పెళ్లితోనే మనం కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్పి రమాదేవి హర్షతో అంటూ ఉంటుంది. ఇక దాంతో రమాదేవి హర్షని కూల్ చేయడంతో సరే రమా అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు. ఇక దాంతో రమాదేవి ఎంతగానో ఆనందపడిపోతూ, థ్యాంక్స్ హర్ష, వెంటనే నేను షాపింగ్ మొదలు పెడతాను. నీకు నాకు ఇంట్లో అందరికీ కూడా కొత్త బట్టలు తీసుకొస్తాను. ఎల్లుండి గెస్టులందరినీ కూడా పిలిచి చాలా గ్రాండ్గా మన మ్యారేజ్ డేని జరిపిస్తాను అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది. ఇక దాంతో హర్ష ఇంత సడన్గా అసలు రమ ఎందుకు ఇలా ప్లాన్ చేస్తుంది, ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకుందామని పట్టుబడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత రమాదేవి జగదీష్ ఇద్దరూ కూడా పెళ్ళిని లీగలైజ్ చేయాలనుకున్న విషయాన్ని హర్షవర్ధన్ తెలుసుకొని ఆస్తి కోసం రమాదేవి ఇంతలా దిగజారిపోతుందా, మ్యారేజ్ డే రోజున తనకు తగిన బుద్ధి చెప్తాను అని చెప్పి హర్షవర్ధన్ అనుకుంటాడు. ఇక అలా రమాదేవి వచ్చిన గెస్టులందరి ముందు కూడా హర్షవర్ధన్తో మరొకసారి తాళి కట్టించుకుంటుంది. అసలు మేడంకి ఇదేం కోరిక అని చెప్పి చామంతి ఆలోచిస్తూ ఉంటుంది. హర్షవర్ధన్తో అందరి ముందు రమాదేవి మరొకసారి తాళి కట్టించుకున్న తర్వాత ఎలాగైనా ఆ పెళ్ళిని లీగలైజ్ చేయాలని అనుకుంటుంది. ఇక అలా లాయర్తో మాట్లాడి ఆ ఫోటోలు సాక్ష్యం తీసుకొని మా పెళ్ళిని లీగలైజ్ చేయండి లాయర్ గారు,
ఇప్పుడు ఈ సాక్ష్యాలు సరిపోతాయి కదా అని అంటూ ఉంటే, సరిపోతాయండి అని చెప్పి లాయర్ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేయాలని అనుకుంటూ ఉండగా, సారీ మేడం, మీ రిజిస్ట్రేషన్ చెల్లదు అని అంటూ ఉంటారు. రామాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి లాయర్ గారు, మీరు చెప్పినట్టుగానే హర్ష నేను పెళ్లి చేసుకున్నాము, దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరించి నేను సబ్మిట్ చేశాను కదా అని అంటూ ఉంటే, ఆల్రెడీ హర్షవర్ధన్ గారి పెళ్ళి చంద్రిక గారితో రిజిస్ట్రేషన్ జరిగింది. చట్ట ప్రకారం వాళ్ళ పెళ్లి రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి చంద్రిక గారే ఆయన మొదటి భార్య కాబట్టి మీ పెళ్ళి చెల్లదు మేడం, సారీ. వాళ్ళ పెళ్ళి ఎప్పుడో రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి చట్ట ప్రకారం హర్ష గారి ఆస్తి పైన మొత్తం కూడా అథారిటీ చంద్రిక గారికి మాత్రమే ఉంటుంది. పేరుకు మాత్రమే మీరు హర్షవర్ధన్ గారి భార్య, కానీ ఆస్తులు మీకు ఎటువంటి హక్కులు ఉండవని చెప్పి లాయర్ చెప్పడంతో ఇక ఒక్కసారిగా రమాదేవి కుప్పకూలిపోతుంది. మరి ఆ విధంగా రమాదేవికి అయితే హర్షవర్ధన్ ఊహించని షాక్ ఇస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.